హలో, నేను మీ సిఎస్ రావు. ఏపీ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ఇష్యూ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 25 లక్షల వరకు ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రిలో చికిత్స చేసుకోవచ్చు అనేది ఆయన యొక్క లక్ష్యం. అంతేకాదు ఇతర రాష్ట్రాలకు కూడా అనుమతినిచ్చారు. అసలు ఇది చేయాల్సిన అవసరం వచ్చింది? వైద్యంలో ఆయన వెనకబడ్డారా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దాని మీద విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం రావు గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటారు, నాడు నేడు విద్యతోటి అసలు విద్య ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను అంటారు. అలాగే వైద్యం విషయంలో కూడా నేను చాలా హాస్పిటల్స్ బ్రహ్మాండంగా చేశానని చెప్తుంటారు. బట్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 25 లక్షలు దాకా ఉచిత చికిత్స ఇస్తూ ఇతర రాష్ట్రాలు కూడా పర్మిషన్ ఇచ్చారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారి మాటల తీరు చూసినా, ఆయన పరిపాలనా విధానం చూసినా, ఆయన వ్యూహాలు చూసినా కూడా చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. దేనికి కూడా పొంతన కుదరటల్లా. ఎట్లా అంటే ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ బ్రహ్మాండమైన రెవల్యూషనరైజ్ చేసా ఉన్నారు కదండి. బ్రిటిష్ స్కూల్స్తో అమెరికన్ స్కూల్స్తో పోటాపోటీగా వాళ్ళ ఎమ్మెల్యేస్ 151 మందిలో ఎవరి ఫ్యామిలీ పిల్లలైన కొడుకులు కానీ మనవాళ్ళు కానీ ఎవరి కుటుంబంలో అన్నా చదువుతున్నారేమో ఒక్క ప్రూఫ్ చూపించమనండి, ఆయనతో సహా, ఆయన కుటుంబంతో సహా. అప్పుడు మనం ఒప్పుకోవాలి, ఎస్ ఈ ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్కి సమానంగా వెళ్ళిపోయినాయి కాబట్టి ఆ ప్రమాణాలు ఉన్నాయని మనం ఒప్పుకుందాం. లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లకు, ఆ కలెక్టర్ల పిల్లలు ఎవరన్నా ఈ స్కూళ్ళల్లో చేరారు ఏ జిల్లాలో కానీ, ఈ రెండుకి చెప్పమనండి, అప్పుడు ఎవరైనా నమ్ముతారు. అంతే తప్ప మన పిల్లలు లండన్లో చదవాలి, అమెరికాలో చదవాలి, ఢిల్లీలో చదవాలి, లేకపోతే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదవాలి, మేము మాత్రం నాడు నేడు పెట్టి గోళ్ళకి రంగులు వేస్తే అవుతుందండి. పంచాయతీ ఆఫీసులు కూడా అంతకుముందు పార్టీ రంగులు వేసి సుప్రీంకోర్టు రాగా వెళ్ళి రంగులు డబ్బులు ఖర్చు పెట్టారు, ప్రజల డబ్బులు 2 సార్లు. మళ్ళీ సుప్రీంకోర్టు 3,000 కోట్ల పైన ఖర్చు నీళ్లలో పోశారండి. ఇప్పుడు ఇది కూడా పార్టీ కార్యకర్తలని బతికించడం కోసం నాడు నేడు స్కూళ్ళు అని పెట్టి కమిటీలు వేసి ఈ పర్చేజింగ్ రైట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారు. బాగు చేసేటంలో కొంత కమిషన్ ప్రపంచవ్యాప్తంగా పోటీ పడంగా చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా ఏంటంటే రంగులతో అవుతాయండి విద్య, వైద్యం, ఈ రెండు వైద్యం దగ్గర కూడా వస్తా సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఆయన ఇవాళ తెలిసిందండి ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జబ్బు చేస్తే 25 లక్షల రూపాయల ఖర్చు కూడా అవుతుంది హాస్పిటల్స్లో అని ఇప్పుడు తెలిసిందా? నీకు ఎలక్షన్ ముందు కిందసారి ఎలక్షన్లో ఏం చెప్పాడు తెలుసా? ఎవడన్నా కనుక ఎన్నికల 6 నెలల ముందు కనుక వచ్చి కనుక ఏమన్నా హామీలు ఇస్తే చెప్పు తీసుకుని కొట్టమని చెప్పాడు. జనాన్ని చెప్పు తీసి కొట్టండి. వాడు చిత్తశుద్ధితో రాలాడు, మీ ఓట్లను దృష్టిలో పెట్టుకొచ్చాడు. అప్పుడు రాక వచ్చాడంటే ఎందుకు ఊరుకుంటున్నారన్నాడు. ఇప్పుడు అది ఆయనకు కూడా అది అప్లై అవ్వాలి కదా. ముఖ్యమంత్రిగా నువ్వు 4 సంవత్సరాలు 8 నెలలుగా నువ్వు ఉన్నప్పుడు ఇది ఎప్పుడో చేయాల్సింది. నువ్వు రాగానే నీకు జ్ఞానం లేదా? అప్పటికి తక్కువ ఉంది, 5 లక్షలే ఉంది, ఒక్కొక్కరికి జబ్బు చేస్తే 25 లక్షల దాకా వెళ్తుందని ఆ రోజే చేస్తుంటే అప్పటి నుంచి అలా నీ పేరు చెప్పుకుని ఎంతమంది వైద్యం పొందేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు వైద్యం చేసుకోలేక. నువ్వు ఇచ్చిన 2 లక్షలు 3 లక్షలు ఆ సాలక. ఇప్పుడు బావిలో ఎంత లోతుందో అంత శాంతాడు కావాలి కదండి నీళ్లు పైకి రావాలంటే. నేను ఒక బారెడు తాడిస్తాను, నువ్వు వెళ్ళి కొండ వీళ్ళలో నీళ్లు తోడమంటే ఎక్కడ నీళ్ళు వస్తాయి? నువ్వు ఎంత లోతైనా పర్వాలా, నువ్వు వెళ్ళు, శాంతాడు నేను ఇస్తానంటే అప్పుడు నీళ్లు బకెట్తో ఎంత నీళ్ళైనా కానీ పైకి తెచ్చుకోగలుగుతాడు ఎవడైనా. ప్రాణం నిలుపుకునేవాళ్ళు ఎంతోమంది. ఈ 4.5 ఏళ్ళగా ఎంతమంది డబ్బులు లేక కరోనా టైంలో కానీ వైద్యం చేసుకోలేక అప్పులు చేసి కూడా అప్పులు సరిగ్గా అందక ఎంతోమంది చచ్చిపోయారు. అంటే 5 లక్షల నుంచి 10 లక్షలు, 10 నుంచి 15 లక్షలు చేసి 25 లక్షలు చేశారండి. స్మార్ట్ కార్డు ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని తగ్గట్టు ఏంటంటే ఇక్కడ వ్యాధుల సంఖ్యను కూడా పెంచారు. వ్యాధుల సంఖ్య పెంచారు, అన్నీ పెంచారు సార్. అసలు ఇప్పుడు ఈ ఏళ్ళకి ఇవ్వటానికి గవర్నమెంట్ ఎంతో ఈ ప్లాన్ అంతా గవర్నమెంట్ మొదటి నుంచి ఉంది కదండి. 5 నుంచి 10, 10 నుంచి 15, 15 నుంచి 25 లక్షలు. ఇప్పుడు ఇవి కార్పొరేట్ హాస్పిటల్లో ఎందుకు చేయించుకోవాలండి వైద్యం? ఆ ఫెసిలిటీ సపోజ్ 10 మందికి ఇచ్చిన డబ్బులతో సిటీ స్కాన్ లాంటి మిషన్లు ఏ జిల్లాకు ఆ జిల్లాలో
కొనేసుకోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే. రీజనల్ అది మళ్ళీ డివిజన్ లెవెల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. అలాంటి హాస్పిటల్లో కూడా ఈ మనం ఇదో పెద్ద మాఫియా రావు గారు. ఇప్పుడు కాదు, ఆరోగ్యశ్రీ ఫస్ట్ పెట్టినప్పుడే ఈ హైదరాబాద్లో యశోద, కేరు, అపోలో ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళకి ఎంత పికప్ వచ్చిందంటే మామూలుగా కాదు. ఆ కార్డు పట్టుకొచ్చేసి వైద్యం చేయించుకున్నారు అనుకోండి. ఇప్పుడంటే గవర్నమెంట్ ఆరోగ్య కార్డులు పట్టుకెళ్తే ఆంధ్రప్రదేశ్ చేయట్లా. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఈ హాస్పిటల్స్ బ్రాంచ్లు విపరీతంగా పెట్టుకోగలిగి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బ్రహ్మాండంగా పరిపుష్టమైంది. ఇప్పుడు సొంత డబ్బులతో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఒకటికి 4 సార్లు ఆలోచించుకుంటారు సార్. ఇంకొకటి చెప్పాలంటే మామూలుగా చిన్న తరగతిలో కానీ మధ్య తరగతి వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక 20 లక్షలు ఖర్చు పెట్టుకునో 15 లక్షలు ఖర్చు పెట్టుకున్న తర్వాత కూడా ఆ మనిషి బతుకుతాడా లేడా అని అనుమానం ఉన్నప్పుడు ఎవరైనా కనీసం 15 లక్షలు ఉంటే బిడ్డలన్నా కుటుంబం అన్నా రోడ్డును పడకుండా ఉంటుంది. సరే ఏదో ఒక వైద్యం చేయించుకుని కొంతమంది బతికిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఇవాళ ఆ డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళటం కార్పొరేట్లకి వాళ్ళ ఆర్థిక పరిపుష్టి పెరిగింది తప్ప గవర్నమెంట్ ఓ రకంగా రాజపోషకుల్లాగా వాళ్ళని పోషించిందండి. సో మాఫియా అంటారు. మాఫియా మనకి అప్పుడే అన్నారు. అది సార్ మీకు గుర్తుందో లేదో, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎంపీలు ఉంటారు కదా విలేజెస్, ఈ ఆర్ఎంపీలు వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ ఇక్కడ పంపిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి ఫ్యామిలీ మెడిసిన్ అనే ఒక సిస్టమ్ పెట్టారు. అవునండి. అక్కడి నుంచి కార్పొరేట్ హాస్పిటల్ ప్రమోట్ చేయడానికేనా ఇవన్నీ అంతే అండి. ఇప్పుడు ఎవరు చేస్తే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక చిన్న క్వశ్చన్ అడిగారు. ఆర్ఎంపీలు గతంలో ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా అండి, స్ట్రైట్ ఆన్సరు. ప్రతి కార్పొరేట్ హాస్పిటల్కి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందని మీరు ఒప్పుకుంటారు కదా. అసలు గతంలో హాస్పిటల్స్కి మార్కెటింగ్ అనేది అని ఉంటుందంటే జబ్బు చేసినాడు హాస్పిటల్కి వస్తాడు, వైద్యం చేయించుకుంటాడు, వెళ్ళిపోతాడు, వేరే వాడి ప్రమేయం ఏం లేదు. అంతే కదండి. ఇప్పుడు పరిస్థితి ఈ మార్కెటింగ్ స్టాఫ్ ఊళ్ళల్లో తిరుగుతారండి. అక్కడ ఉండే ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ హోమోస్టర్ హాస్పిటల్స్ దగ్గర నుంచి ఆర్ఎంపీల నుంచి పిఎంపీలు రాక కూడా వెళ్ళి కలుస్తారండి. ఎందుకు కలుస్తారంటే ఇదివరకు ఇప్పుడు ఈ చైతన్య నారాయణ కాలేజీల్లో వాళ్ళు ఉంటారు చూసారా, అడ్మిషన్స్ కోసం వెళ్తారు సార్. సేమ్ ప్రొసీజర్ అండి. పిఎంపీతో చెబుతారు, బాబు నీ దగ్గర నుంచి వచ్చిన కేసెస్ ఏది ఉందో అందులో నీకు 5% ఇస్తామనో 10% ఒక బిల్లుని బట్టి ఇస్తారు. అది వాడి నుంచి పలానాని పంపించాడని వాడు లెటర్ ఇస్తాడు, రాసుకుంటారు, వీళ్ళు కంప్యూటర్లోకి ఎక్కిచ్చేస్తారు. ఎక్కిచ్చేసి ఆ పేషెంట్కి అయిన మొత్తం బిల్లుని బట్టి ఆడి అకౌంట్ నెంబర్తో సహా అక్కడ ఉంటుంది, వేసేస్తూ ఉంటారు. అది సేమ్ ప్రాక్టీస్ ఇప్పుడు అఫీషియల్ చేశాడు ఈయన. ఇట్లాంటిది ఇది కూడా అంటే ఫ్యామిలీ మెడిసిన్ పెట్టారు కదా, ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు నోట్ చేస్తారండి. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా కార్పొరేట్కి తీసుకెళ్తున్నారా అన్నది పాయింట్. కార్పొరేట్ రికమెండ్ చేయొచ్చు. ఇప్పుడు 25 లక్షలు ఉంది కదా. ఇప్పుడు అదే అన్నా, ఇప్పుడు ఎంపానల్మెంట్ 2500 దాకా ప్రైవేట్ హాస్పిటల్స్ని ఆంధ్రప్రదేశ్లో చేశారంటున్నారు. ఆల్మోస్ట్ ఒక 250 దాకా హైదరాబాద్లో, బెంగళూరులో 25 హైదరాబాద్లో సార్, 20 సూపర్ స్పెషాలిటీ హైదరాబాద్ ఎంపానల్ చేశారు. బెంగళూరులో 35 హాస్పిటల్. అవునండి. సూపర్ స్పెషాలిటీ అన్ని. చెన్నైలో 16 ఆసుపత్రులు, మొత్తం 204. ఓకే. ఈ 204 హాస్పిటల్స్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో అండి, ఆంధ్రప్రదేశ్లో 2309 ఆసుపత్రులు. 2500 అనుకోండి అన్ని కలిపి. సరే, 2500 హాస్పిటల్స్కి వీళ్ళు గవర్నమెంటే ఇస్తుంది కదండి ట్రీట్మెంట్ తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా. ఇప్పుడు అంత కార్పొరేట్ సంస్థలు ఎవరి దగ్గర అయితే సహాయం పొందుతాయో అందులో కిక్ బ్యాక్స్, క్విడ్ ప్రోకోలు ఉంటాయి కదండి. 100% లేకుండా 1,25 లక్షలు అంటే లిబరల్గా వాళ్ళు వేసేస్తారు, బిల్లు వేసిన తర్వాత పంపాలి కదండి. అవి వీళ్ళ ఏజెంట్లు వెళ్ళి తీసుకుంటా ఉంటారు. అంటే ఒక్కసారిగా కాదు, ప్రతిరోజు వెళ్ళరు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే టోటల్ అమౌంట్ మీద ఇంత పర్సంటేజ్ అనేది ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పంపిస్తుంది. ఇది వెరీ సింపుల్, ఆ రోజుల నుంచి జరుగుతుంది ఇదే. నేనేమంటానంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టే బదులు ఈ డబ్బులతో జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ని కానీ లేకపోతే డివిజన్ లెవెల్లో ఉన్న హాస్పిటల్స్లో కానీ ఎక్విప్ చేసేస్తే, ఇప్పుడు సపోజ్ సిటీ స్కాన్ ఉందండి, సిటీ స్కాన్ ఇక్కడెక్కడ లేక ఇళ్ళ దగ్గర పంపుతారు, అది మీరే కొని పెట్టేయండి. అట్లా ప్రతిదీ ల్యాబ్ పెట్టండి. ఈ డబ్బులు మనకు బోల్డ్ ఒక్క వైద్యంతో ఒక్క వ్యక్తికి కార్పొరేట్ చేసే దాంతో అక్కడ 100 మందికి చేయొచ్చు అదే డబ్బులతో. దాని వలన గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రాపర్గా ఎక్విప్ అవుతాయి,
ప్రజలకు కూడా ఎక్కువ రిలీఫ్ వస్తుంది, గవర్నమెంట్ మీద బడ్డెన్ తగ్గిపోద్ది. మరి దీన్ని గ్రేట్నెస్గా చెప్పుకుంటున్నారు చెప్పుకోవడం తప్పు, అదే అంటున్నా. వాటిని గవర్నమెంట్ హాస్పిటల్స్ కనుక ఇంప్రూవ్ చేస్తే ఈ 100వ వంతు బడ్జెట్తోనే ఇంతమంది కూడా ట్రీట్మెంట్ వచ్చు. ఇప్పుడు మన సొంత ట్రాక్టర్ ఉంటే మన పొలం అంతా దున్నుకుంటాం సార్, ప్రతిసారి గంట లెక్కనో ఎకరం లెక్కనో తీసుకొస్తే ఎంత అవుతుంది? సేమ్ ఇది కూడా అంతే, సొంతం మన దగ్గరే ఉండాలి. సో ఇదంతా ఒక మాఫియాని క్రియేట్ చేస్తారు డెఫినెట్గా. ఇది ఇప్పుడు కాదండి, రాజశేఖర రెడ్డి గారి టైంలో అప్పుడు హైదరాబాద్లో డాక్టర్స్ మనందరికీ తెలుసు కదండి, కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్తో పరిచయాలు ఉంటాయి. మనం ఇప్పుడో అప్పుడో కలుస్తానంటాం, వాళ్ళు చెప్తానుంటారు. వాళ్ళే కూడా చెప్పారు, ఎందుకంటే మాకు రాక ఈ డబ్బులు సో మాఫియా సైజుని పెంచారు అంతే, విస్తృత అయింది. అది చివరి నిమిషంలో, అది ఓట్ల కోసం. ఇప్పుడు ఆయన అన్నట్టే కనుక 2-3 నెలల ఎలక్షన్ ముందు పెడితే మరి ఈయన్ని దేంతో కొట్టాలి? ప్రజలు నిర్ణయించుకోవాలి. ఆయన చెప్పిన మాటే ప్రజలకు గుర్తెచ్చుకోవాలి.